నిన్న కేంద్ర ప్రభుత్వం 4 రకాలైన కొత్త కార్మిక కోడ్లని అమలులోకి తీసుకొచ్చింది. ఈ కార్మిక కోడ్లు ఏ విధంగా ఉన్నాయంటే శ్రామికుల్ని మరింత నిలువుగా దోపిడీ చేసే విధంగా ఉన్నాయి. వారి శ్రమను పారిశ్రామికవేత్తలు దోచుకునేలాగా అవకాశం కల్పించే విధంగా ఉన్నాయి. దీనిపైన ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు, ప్రజలు, కార్మికులు అందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు బహిరంగానే. అయితే దీని సందర్భంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ట్విట్టర్లో ఒక ట్వీట్ చేశారు. దాన్ని ఒకసారి చదివి దాని గురించి మనం మాట్లాడుకుందాం. కార్మిక సోదరిమణులకు ఇది చారిత్రాత్మకమైన రోజు. 4 కార్మిక కోడ్లను మా ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. స్వతంత్రం తర్వాత కార్మికుల ప్రయోజనాల కోసం చేసిన అతిపెద్ద సంస్కరణ అంటే ఇవి భారత్లోని కార్మికులకు మేలు చేస్తాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ను మరింత సులభవంతం చేస్తాయి. ఈ సంస్కరణలతో ఒక బలమైన వ్యవస్థ రూపొందుతుందంట. అది కార్మికుల హక్కులను రక్షణ కల్పించడమే కాకుండా దేశ ఆర్థిక అభివృద్ధికి కొత్త జలసత్వాలను ఇస్తుందంట. నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయంట. ఉత్పత్తి పెరుగుతుందంట. వికసిత్ భారత్ దిశగా మన యాత్ర వేగవంతంగా సాగుతుందంట. ఇప్పుడు దీనికంటే ముందు ఒక విషయం మాట్లాడదాం. స్వచ్ఛ భారత్ పేరుతో మోదీ గారు పిలుపునిచ్చారు. అన్ని రాష్ట్రాల్లో స్వచ్ఛ భారత్ అని ఆ గ్రామాల పేర్లతో ఉంటాయి. మరి గ్రామాల్లో స్వచ్ఛత ఉందా? ఎక్కడ కూడా స్వచ్ఛత కనపడదు. ఆ బోర్డు పక్కనే మురిక్కాలో కనపడుతూ ఉంటుంది. ఇప్పుడు ఇది కూడా అదే విధంగా ఉంది. కార్మికులకు తీసుకొచ్చినటువంటి ఈ కోడ్ మీ తలరాతలే మారుతాయంటారు. తలరాత మారతం అంటే ఏంటి అంటే స్వతంత్రం తర్వాత వాజ్పేయి, మన్మోహన్ సింగ్ కాలం నాటి కార్మిక కోడ్లను తీసుకొచ్చి ఇప్పుడు అమలు చేయటమా? మారుతున్న టెక్నాలజీ పరంగా ఇప్పుడున్నటువంటి కోడ్లను అమలు చేయాలి. ఇప్పుడు దీనివల్ల కార్మికులు చాలా లాస్ పోతున్నారు. గతంలో కార్మిక సంక్షేమ బోర్డులో కార్మిక సంఘం నేతలకి కాస్త సభ్యత్వం ఉండేది. వాళ్ళని కూడా సభ్యులుగా తీసుకునేవాళ్ళు. ఇప్పుడు దీనివల్ల ఆ ఫెసిలిటీ కూడా పోతుంది. ఇంకోటి ఏంటంటే ఈయన తీసుకొచ్చినటువంటి సంస్కరణలో ఎవరైనా ఒక నిరసన తెలపాలనుకోండి, కార్మికుడికి అన్యాయం జరిగితే లేదా ఒక సమ్మెకు దిగాలనుకోండి, జీతాలు చాలకపోతే 3 నెలల ముందే వీళ్ళకి చెప్పాలంట. అంటే కార్మికుడికి తనకున్నటువంటి హక్కులపై పోరాటం చేసే కనీస హక్కును కూడా కోల్పోయే విధంగా ఆ చట్టం ఉందన్నమాట.